రైట్, నమస్తే. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఓరుగంటి వెంకటేశం ఉన్నారు. మాట్లాడదాం కొన్ని రాజకీయ పరిణామాల గురించి తాజాగా ఉన్నటువంటి. నమస్తే అన్న. నమస్తే. ప్రజెంట్ మొన్న కేసీఆర్ గారు బయటికి వెళ్ళి తెలంగాణలో మళ్ళొకసారి జలదోపిడీ జరుగుతున్నదని చెప్పి జలాలకు సంబంధించినటువంటి ఏదైతే ఎత్తిపోతలా కావచ్చు, అటు పాలమూరు రంగారెడ్డి దానికి సంబంధించినటువంటి డిపిఆర్లు వెనక్కి వచ్చినాయని చెప్పి ఒక ఇష్యూని రైజ్ చేశారు. ఏంది దాని గురించి అసలు ఏం చెప్తారండి? మొన్న ఆదివారం రోజు కేసీఆర్ గారు ప్రెస్ మీట్కే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రులు చిన్నాభిన్నమయ్యి పిచ్చి పిచ్చిగా వాగారు. కేసీఆర్ గారు ఏదైతే ప్రశ్నలు లేవనెత్తిండో వాటికి సరి అయిన సమాధానాలు ఇవ్వకుండా పొంతన లేని సమాధానాలు ఇచ్చు ఒక వ్యక్తిగతంగా అసాసినేషన్ చేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి కాంగ్రెస్ మంత్రులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ ఏదైతే అడిగిందో దానికి కరెక్ట్ సమాధానం ఇవ్వాలి. ఎందుకంటే ఆ రోజు బచావత్ ట్రిబ్యునల్ 90 టీఎంసీలు యొక్క పాలమూరు రంగారెడ్డికి అలాట్మెంట్ చేశారు. చేసినటువంటి ఈ యొక్క నీళ్లను, కృష్ణా జలాలను వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడున్నటువంటి యొక్క జలమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చేశారు? చంద్రబాబు యొక్క ఒత్తిడికి తలవొగ్గి, ఎందుకంటే వాళ్ళ ముఖ్యమంత్రి చంద్రబాబు శిష్యుడే కదా, కాబట్టి అతని యొక్క ఒత్తిడికి తలవొగ్గి ఏం చేశాడు? మాకు కేవలము 45 టీఎంసీలే సరిపోతాయని ఉత్తమ్ కుమార్ లెటర్ రాయడం జరిగింది. కానీ నిన్న ఆయన ప్రెస్ మీట్లో ఏం చెప్తాడు? మేము రాయలేదని అబద్ధాలు ఆడుతున్నాడు. ఖచ్చితంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి చంద్రబాబు యొక్క ప్రెషర్కు ఒత్తిడి పోయి కాంగ్రెస్ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వము 45 టీఎంసీ చాలా అయినటువంటి యొక్క ఉత్తరం రాయడం జరిగింది. నిజంగా చెప్తే ఈ యొక్క కాంగ్రెస్ వాళ్ళు ఈ యొక్క పాలమూరు రంగారెడ్డికి కనీసం ఒక తట్టడి మట్టి కూడా ఎత్తిపోయలేదు. కానీ మా కేసీఆర్ గారు ఏదైతే ఉన్నదో ఈ యొక్క 90 టీఎంసీలను దాన్ని మెల్లమెల్ల బచావ్ ట్రిబ్యునల్ ప్రకారము ఎక్కువ పెంచుకున్న ఉద్దేశంతో ఈ పాలమూరు రంగారెడ్డిని 27,000 కోట్ల డబ్బులు కట్టి దాదాపుగా 90% యొక్క పనులు చేసిండు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కనీసం మీరు 7,000 కోట్లు ఖర్చు పెట్టండి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు. అయ్యా, మా కేసీఆర్ గారు ఏమంటుండ్రు? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ 2 ఏళ్లలో కనీసం తట్టడు మట్టి కూడా ఎత్తిపోయలేనటువంటి ఆరోపణ చేస్తే దానికి సరైన సమాధానం చెప్పకుండా డొంక తిరుగు సమాధానాలు చెప్పాడు. రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు? చిట్చాట్ అంటే 9:30కు మీటింగ్ పెట్టి కేసీఆర్ ప్రెస్ మీటు నడుస్తుంటేనే మళ్ళా అయిపోయిన ప్రెస్ మీట్ పెట్టంగానే ఏమిటో 9:30కు చిట్చాట్లను మాట్లాడుతూ కేవలము ఏదైతే కేసీఆర్ లేవనెత్తుందో ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా పర్సనల్ అసాసినేషన్ అంటే ఆర్థిక దోపిడీ చేశారు, కేటీఆర్ చేశారు, కేసీఆర్ చేశారు. అరే కేసీఆర్ కాదు, ఏవైతే కృష్ణా జలాలు నీళ్ళ దోపిడీ జరిగిందంటే వాటికి సమాధానం చేయకుండా వేరే వ్యక్తిగత దూషణలు పాల్పడుతూ రేవంత్ రెడ్డి మీకు సబ్జెక్ట్ లేదు, మీకు నాలెడ్జ్ లేదు, ఎంతసేపు మీరు ఈ యొక్క రియల్ ఎస్టేట్ దందా చేసే విధంగా ఒక ముఖ్యమంత్రిగా కాకుండా కేవలం ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిగా చేసి డబ్బులు సంపాదించుకున్నటువంటి ప్రయత్నం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు మీరు చేసినది 100% తప్పు. ఎందుకంటే మీరు ఏం చేశారు? పాలమూరు రంగారెడ్డి ఈ యొక్క డిపిఆర్ను వెనుకకు పంపారు. కేంద్ర ప్రభుత్వం వెనుకకు పంపింది. వెనుకకు పంపితే ఏం చేయాలి? రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలి, పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేయాలి, లేదా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేయాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రధాన ప్రతిపక్షాలను ఢిల్లీకి తీసిపోయి ప్రధానమంత్రి ఒత్తిడి చేయాలి. ఆ విధంగా చేయకుండా వాటిని కూడా ఏం మాట్లాడతాడు? డొంక తిరుగుడు సమాధానం. ఆ యొక్క నిజంగా ఈ డిపిఆర్ ఎప్పుడు పంపారు వెనుక కంటే 5 మే 2005 రోజు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం వెనుకకు పంపితే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చెప్తాడు? 2023లో పంపిండంటాడు వెనుకకు. మళ్ళీ అదేవిధంగా వాళ్ళ కాంగ్రెస్ సంబంధించిన మంత్రి జూపల్లి కృష్ణారావు అసలు డిపిఆర్ వెనుకకే రాలేదని మాట్లాడతాడు. ఇంకొక వాళ్ళ కాలకే సఖ్యత లేదు. అదేవిధంగా ఇంకొక డీకేఆర్లో ఉన్నది. డీకేఆర్ని ఏం మాట్లాడుతుంది? మేము పంపాము డిపిఆర్ను 2005లో మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వెనుకకు పంపాము అని డీకేఆర్ని అంటారు. అంటే ఒక రకంగా చెప్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ వాళ్ళు కృష్ణా జలాలలో దోపిడీ జరుగుతుంటే కూడా అన్ని అబద్ధాలు చెప్తూ తప్పించుకునే విధంగా చంద్రబాబు యొక్క ఒత్తిడికి తలొగ్గి ఈరోజు ప్రవర్తిస్తున్నటువంటి యొక్క కాంగ్రెస్ నాయకులను
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే చిట్చాట్లో భాగంగా మాట్లాడుతూ మరి కేసీఆర్ నిజంగానే ఇప్పుడు రేపటి నుంచి జనాలలోకి వస్తున్నా అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు కదా, రండి చర్చ పెడదాం, మనం అసెంబ్లీ పెడదాం, ఒక 2 రోజులు దీని మీదే చర్చిద్దాం, సిద్ధమా మీరు, మీకు దమ్మున్నదా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అరే చర్చించడానికి అసెంబ్లీ కావాలా? మీరు కేసీఆర్ ఏదైతే కార్యవర్గ సమావేశం పెట్టి ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఆయన వెలిపించినటువంటి యొక్క ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మీరు ఎందుకు ఇక్కడ సమాధానం చెప్పలేక డొంక తిరుడు సమాధానం చెప్తూ నిన్న మంత్రివర్గం 3 గంటల సమాధానం చర్చించారు. అక్కడ అందులో ఏం చర్చించారు? అసలు సబ్జెక్టే లేదు, పనికిరాని విషయాలు చర్చించారు. కేసీఆర్ని ఎట్లా డౌన్ చేయాలి. ఈరోజు కేసీఆర్ బయటకు వెళ్తే గజగజగా భయపడుతుర్రు. అరే మీకు మీరు తప్పు చేయకపోతే, నిజంగా చేయకపోతే ఎందుకు భయపడుతుర్రు అని అడుగుతా ఉన్నాను. అంటే నిజంగా మీకు చిత్తశుద్ధి లేదు. మీరు డిపిఆర్ 100% వెనుకకు పంపిస్తే చంద్రబాబు ఒత్తిడి తగ్గుతుంటే ఆ డిపిఆర్ను మీరు ఒప్పుకున్నారు. అంటే ఈరోజు రకంగా మీరు చంద్రబాబు ప్రభుత్వానికి ఆంధ్ర వాళ్ళు నీళ్లు తరలించకపోతే దానికి సహకరిస్తున్నారు ఇండైరెక్ట్గా, కానీ తెలంగాణ వాళ్ళకి న్యాయం చేయాలంటే ఉద్దేశం లేదు. ఇది కేసీఆర్ సారథ్యంలో మళ్ళీ ఒకసారి జలదోపిడి మీద ఏదైనా ఉద్యమం పుట్టే అవకాశం ఉన్నదా? 100% మాకు తెలిసిన కేసీఆర్ గారు నిన్న చెప్పారు, మీ త్వరలోనే అక్కడ అన్యాయం జరిగేది ఎక్కడెక్కడ అంటే రంగారెడ్డి జిల్లా, నల్లగొండ జిల్లా, తర్వాత మహబూబ్నగర్ జిల్లాకు, ఈ మూడు జిల్లాలు కలిసి కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యవర్గ సమావేశంలో నేను కూడా పాల్గొన్నాను. కేసీఆర్ గారు ఏం చెప్పారంటే త్వరలోనే మేము ఏం చేస్తున్నాము, ఒక పోస్టర్ డిజైన్ చేసి కరపత్రాలు పంచి త్వరలోనే ఈ యొక్క నల్గొండ జిల్లాలో మల్లెపల్లి దగ్గర సమావేశం పెడతామని, అదేవిధంగా పాలమూరులో వచ్చేస్తే పాలమూరులో ఒక సమావేశము, తర్వాత అదేవిధంగా రంగారెడ్డిలో చేవెళ్ళలో మీటింగ్ పెడతామనేటువంటి యొక్క అభిప్రాయం కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. త్వరలోనే పెద్ద ఎత్తున రాష్ట్ర కార్యవర్గం సమావేశమై దీని మీద చర్చించి పెద్ద ఎత్తున కార్యాచరణ చూపుకుంటారు. ఈ జరిగేటువంటి మీటింగులు స్వయంగా మా బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ గారే హాజరవుతున్నా ఖచ్చితంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఎందుకంటే మాకు తెలంగాణ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ కేవలము తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి మా కేసీఆర్ గారు. ఆయన చేసినటువంటి పోరాటం వల్లనే ఈరోజు రాష్ట్రంలో ఒక తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మీరు ముఖ్యమంత్రి అయ్యారు, మిగతా వాళ్ళు మంత్రులు అయ్యారు. అంటే మా పోరాటం నీళ్ళ కోసమే. కాబట్టి ఆ నీళ్ల కోసము త్వరలోనే ఒక పెద్ద సమావేశాలు పెట్టి, బహిరంగ సభలు పెట్టి ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజల ముందు ఖచ్చితంగా దోషిగా నిలబెడతామని చెప్తున్నారు. ఇంకో విషయం, ఫ్యూచర్ సిటీ అని చెప్తా ఉన్నాడు. మన ఫార్మాసిటీకి సంబంధించి రీసెంట్గా జరుగుతూ ఉన్నాయి, కొన్ని మంతనాలు జరిపిస్తూ ఉన్నారు. ఫ్యూచర్ సిటీకి సంబంధించి కూడా మొన్న గ్లోబల్ సమ్మిట్ అని చెప్పి రకరకాల అంశాల మీద మనకు పెట్టుబడులు వస్తాయని చెప్పి చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. ఏం చెప్తారు దాని గురించి? అరే ఫ్యూచర్ సిటీ కాదండి, అది ఫార్మా సిటీ. మా ముఖ్యమంత్రి గారు మా కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సిటీస్ పరిసరాల్లో ఉన్నటువంటి యొక్క అనేక జినోమ్ వాల్యూ కానీ ఇతరత్ర ఈ యొక్క ఫార్మా కంపెనీలన్నీ కూడా ఇక్కడ పొల్యూషన్ వస్తున్న ఉద్దేశంతో అక్కడ మేడిపల్లిలో, అంటే రంగారెడ్డి జిల్లాకు సమీపంలో ఉంటుంది ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యూన్సీలో, మేడిపల్లిలో దాదాపుగా 13,972 ఎకరాలు సేకరించి పెట్టాడు. ఆ సేకరించినటువంటి ఆ యొక్క భూములను ఫ్యూచర్ సిటీ కట్టాలనే ఉద్దేశంతో ఈ యొక్క పర్యావరణ యొక్క క్లియరెన్స్ కూడా రావడం జరిగింది. అదేవిధంగా అది కేవలం ఆ భూములు కేవలం ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటి భూములు. ఆ భూములను ఈరోజు మీ యొక్క ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు, ఈ యొక్క ఫ్యూచర్ సిటీ కడతాడట. ఫార్మాసిటీ భూములను ఫార్మాసిటీ కోసం ఉద్దేశించినటువంటి భూములను ఫ్యూచర్ సిటీ కడతాడంట. ఏ విధంగా కడతాడండి? ఒకవేళ మీరు ఫ్యూచర్ సిటీ కడితే ఎవరైనా కోర్టుకు పోతే ఖచ్చితంగా ఆ యొక్క క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా హైకోర్టులు కూడా కేసులు పడ్డాయి. ఆ కేసులలో ఏం చెప్తారు వీళ్ళు? అఫిడవిట్ ఇస్తారు. ఏమని ఇచ్చారు? మేము ఫార్మాసిటీ కడుతున్నాం అని అక్కడ చెప్తారు. ఇక్కడనేమో ఫ్యూచర్ సిటీ, తర్వాత ఫ్యూచర్ సిటీ, 4th సిటీ అని ఇక్కడ గ్లోబల్ సమ్మిట్ పెట్టి ఏం చెప్తాడు అక్కడ? ఒక వచ్చినటువంటి యొక్క పెట్టుబడి ఆ యొక్క పారిశ్రామికవేత్తలకి ఏం చెప్తాడంటే, ఇక్కడ పెద్ద ఫ్యూచర్ సిటీ కట్టబోతున్నాము, మీ అందరికి కూడా ల్యాండ్స్ అలాకేట్ చేస్తూ అంటారు, పెట్టుబడులు పెట్టండి అంటారు. ఆ పెట్టుబడులు కూడా మోసం అండి. ఏం చెప్పాడు అక్కడ? 5,50,00,000 కోట్ల రూపాయలు ఎంఓయూలు చేసుకున్నాం అంటారు.
5,50,000 కోట్లు పెట్టుబడులు వచ్చింది తెలంగాణకు రాష్ట్రం అంటారు. అదేవిధంగా దావోస్లో పోతే అక్కడ కూడా అబద్ధాలు, అక్కడ కూడా 2,50,000 కోట్లు, అంటే మొత్తం 8 లక్షల కోట్ల ఈ యొక్క పెట్టుబడులు వచ్చినాయి ఈ పారిశ్రామికవేత్తల నుంచి అని అంటారు. అంటే ఈ గ్లోబల్ సమ్మిట్లు కూడా మోసము. ఎప్పుడైతే కేసీఆర్ గారు నిన్న ఆదివారం నాడు ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టాడో, ఈ ఫ్యూచర్ సిటీ తొక్క సిటీ అని ఎప్పుడైతే మాట్లాడాడో వెంటనే వాళ్ళు ఏం చేశారు తెలుసా, నిన్న ఆ యొక్క TGIAS యొక్క వెబ్సైట్ నుంచి ఈ యొక్క పెట్టుబడులు వచ్చిన 5 లక్షల కోట్లకు సంబంధించినటువంటి డాటాను మొత్తం తీసేశారు. అంటే దెబ్బకి భయపడారు. అంటే మీరు చేసింది దొంగతనము, మీరు చేసినటువంటి ఈ దొంగతనాన్ని మీకు నిజంగా వాళ్ళకు 5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తే నువ్వు డాటా నుంచి ఎందుకు తొలగించినావు? డాటా నుంచి తొలగించొద్దు కదా, మరి ఎందుకు తొలగించినావు? అంటే నువ్వు అఫీషియల్గా లేదా అది? అఫీషియల్గా అంటే అఫీషియల్గా ఉంటే ఎందుకు తొలగిస్తాడు? నిన్న డాటా తొలగించాడు కేసీఆర్ గారు. ఇది ఎప్పుడైతే దాని మీద ప్రశ్న లేవనెత్తాడో వెంటనే దాన్ని డాటా నుంచి తొలగించారు. అంటే ఈ రాష్ట్ర ప్రజలను నువ్వు మోసంతో వచ్చినటువంటి వ్యక్తి రాజకీయాలలో, అదేవిధంగా కూడా ఈ రాష్ట్ర ప్రజలను కూడా మోసాలను చేయాలటువంటి వ్యక్తిగా ప్రవర్తిస్తున్నావు. ఇదే కాదు, ఈ 5 లక్షల కోట్ల విషయంలో మోసం చేయడం కాదు, ప్రతి ఒక్క సమాజాన్ని, రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక వర్గాలను కూడా, బీసీలను, అన్ని వర్గాలను వచ్చించినటువంటి వ్యక్తి ఎవరున్నంటే ఈ రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వంలో ఉన్న మంత్రులు. రైట్. ఇంకోటి ఫైనల్గా మనం కేసీఆర్ గారు బయటికి వెళ్ళిండ్రు, రాష్ట్రం అంతా కేసీఆర్ గారి గురించి ఒక చర్చ నడుస్తూ ఉన్నది. మళ్ళా తెలంగాణలో జలదోపిడీ జరుగుతున్నది, దానికి సంబంధించి కేసీఆర్ స్పందిస్తూ ఉన్నారని చెప్పి ఒక చర్చ నడుస్తూ ఉన్నది కేసీఆర్ రాకతోటి. సడన్గా తెర మీదకి మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ కేసులు, నోటీసులు కేటీఆర్కి, హరీష్ రావుకి ఇది నడుస్తుంది ఇంకో పక్కన. ఏందన్నట్టన్నా ఎట్లా చూడొచ్చు అసలు దీన్ని? ఒక విషయం చెప్పనా, నీకు నిజంగా నువ్వు చెప్పినటువంటి 5 లక్షల కోట్లు నిజమే అయితే, నువ్వు చెప్పినటువంటి ఫార్మాసిటీ భూములు కోట్ల వచ్చి ఏం చేయాలి, ఫార్మాసిటీ కడుతున్నాడు అక్కడ అబద్ధాలు చెప్పాడు, అంటే విదేశీ పెట్టుబడిదారులను కూడా మోసం చేస్తున్నావు. కాబట్టి ఈ మోసాలన్నీ ఏడబయట పడతావో, దొంగను ఏడబయటపడుతున్న ఒక భయంతో ఏం చేశాడు, ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు కేటీఆర్కు నోటీసులు ఇస్తామంటారు. అంటే నీ నోటీసులకు కేటీఆర్ కానీ హరీష్ రావు గారిని భయపడరు. ఎందుకంటే మా నాయకులందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కేసులు ఎదుర్కొని జైల్లోకి పోయి ఈరోజు రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తులు. దీన్ని ఒక డైవర్షన్గా చూడొచ్చా? కేసీఆర్ మీదకి అటెన్షన్ పోతుంది ప్రజలది అని చెప్పి డైవర్ట్ చేయడానికి మళ్ళీ ఈ నోటీసులు పంపించడానికి. ఒక విషయం చెప్పాలంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని డైవర్షన్ పాలిటిక్స్ అండి. ప్రతి ఒక్క విషయంలో డైవర్షన్ పాలిటిక్స్, మోసము, దగ. తెలంగాణ ప్రజలను ఎట్లా మోసం చేస్తురంటే ఈరోజు ప్రజలందరూ నీ యొక్క మోసాన్ని గ్రహిస్తున్నారు. నువ్వు అన్నీ చేసేటువంటి డైవర్షన్ పాలిటిక్సే.